అన్నదాతలను రోడ్డుకి ఇచ్చింది చంద్రబాబు సర్కారు. ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులను మొదలు పెడతామనుకున్న రైతన్నలకు కనీసం విత్తనాలు సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో జోరు వానలోనూ విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వచ్చింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో విత్తనాల కోసం అర్ధరాత్రి నుంచే తరలివచ్చారు. డిమాండ్కు సరిపడా విత్తనాలు లేకపోవడంతో అధికారులు వారిని గేటు బయటే నిలిపేశారు. గంటల తరబడి వారిని లైన్లో నిలబెట్టి టోకెన్లిచ్చి పంపించారు. వ్యవసాయ పనులు మొదలవుతాయని తెలిసి కూడా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం సరైన నిర్దేశం చేయకపోవడంతో రైతులు ఉదయం నుంచే పడిగాపులు పడాల్సి వస్తోంది. విత్తనాలు ఎక్కడా అని గట్టిగా నిలదీయడంతో తెలంగాణ నుంచి దిగుమతి చేసుకోవాలని సమాధానం ఇస్తున్నారు అధికారులు. డీటెయిల్స్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, రైతులకి ఇంకెన్నాళ్ళు ఈ తిప్పలుంటాయి? రైతులు ఏం చెప్తున్నారు? అసలు విత్తనాల దిగుమతి అనేది ఎందుకు లేట్ అయితేంది? ఖచ్చితంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పల్నాడు ప్రాంతంలో విత్తనాల కోసం రైతులు అగచాట్లు పడుతూనే ఉంటారు. గతంలో అయితే విత్తనాల కోసం కొట్టుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. మళ్ళీ అదే పరిస్థితి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నర్సరావుపేటలో రైతులు రాత్రి అర్ధరాత్రి 2 గంటల నుంచి విత్తనాల కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీళ్ళంతా నర్సరావుపేట నకరికల్లు మండలానికి చెందిన వాళ్లే. వీళ్ళు JGL 384 వరి విత్తనం రకం కోసం వచ్చారు. అయితే పెద్ద క్యూ లైన్లు కూడా మనకి చాలా స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఎవరు వాన పడుతున్నా వాళ్ళలో విత్తనాల కోసం నిలబడి అట్లానే క్యూ లైన్ లో ఉన్నారు. కానీ అధికారులు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవసాయ పనులు మొదలు పెట్టినా రైతుల పైన దృష్టి పెట్టలేదు. అందుకే ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపైనే కక్ష సాధింపు చర్యల పైన పెట్టిన శ్రద్ధ రైతుల పైన పెట్టలేదని రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు సాగర్ డ్యామ్ లోకి నీళ్లు వస్తూ ఉన్నాయని అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. మరొక వైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దానికి అనుగుణంగా పల్నాడులో విత్తనాలు ఏర్పాటు సిద్ధంగా ఉంచాలి. కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఇవాళ విత్తనాల సమస్య తలెత్తింది. అయితే ఆ క్యూ లైన్ లో ఉన్న రైతులకి విత్తనాలు పంపిణీ చేయలేదు. వాళ్ళకి స్లిప్పులు ఇచ్చి పంపారు. కానీ ఇప్పటికీ ఆ క్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.